తర్వాత మరి తను ఏమైందో నాకైతే తెలియదు. నేను నిద్ర బాగా పట్టేస్తానండి. నిద్దట్లో అర్ధరాత్రి టైం అయిందనుకుంటాను. అయితే నేను మరి ఇక్కడ ప్రార్థనకు వచ్చే వాళ్ళలో ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి మేమిద్దరం మరి వాక్కి బట్టలు ఉతకడానికి అని చెప్పేసి వెళ్ళాము. వెళ్తే ఆ అమ్మాయి ఒడ్డున కూర్చుంది. నేను మరి గిలక లోతు నీళ్లుంటే నేను కాలువ మధ్యలోకి వెళ్ళాను. వెళ్ళి నేను మరి బట్టలు జాడించుకుంటే, అమ్మాయి మరి నువ్వు కూడా వచ్చి జాడించుకో, ఎండ పడుతుంది, వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పేసి అన్నాను. అసలు నువ్వు జాడించుకొని పైకి రా, తర్వాత నా సంగతిలే అని చెప్పేసి ఆ అమ్మాయి అలాగే కూర్చుందండి. అయితే నేను బట్టల్లో ఒక బట్ట జాడిచ్చేసేసరికి రెండో బట్టకు వచ్చేసరికి ఈ అమ్మాయి అక్క అని చెప్పి పెద్దగా అరవటం జరిగింది. ఏంటమ్మా ఏంటి అలా అరుస్తున్నావు అని చెప్పేసి నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారి తల పైకెత్తి చూడక్క అన్నది. సరే ఏం జరిగిందని చెప్పేసి ఒక్కసారిగా నేను తల పైకెత్తి చూసేసరికి రాకాసి అలలండి. ఆ వాగు మొత్తం కూడా ముంచేసి వస్తున్నాయండి. ఎంతో దూరం లేదు, నా దగ్గరకు వచ్చేసినాయండి.